तेलंगाना रक्षण सेना की चीफ कल्वकुंतला कविता ने कोत्तागुडम में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि वो किसी भी सूरत दोबारा बीआरएस में शामिल नहीं होंगे। उन्होंने इल्ज़ाम लगाया कि इनकी पार्टी और अवामी तहरीकों को रोकने के लिए बीआरएस, कांग्रेस और बीजेपी साजिशें कर रही है और इनके खिलाफ झूठी मुहिम चला रही है। कविता ने मुतालबा किया कि बीआरएस के खाते में मौजूद 1400 करोड़ रुपए शुहदाए तेलंगाना के ख़ानदानों में तकसीम किए जाएँ। उन्होंने केटीआर पर अपने करीबी अफराद को गैर कानूनी इजाज़तनामे देने का इल्ज़ाम आयद किया और कहा कि कालेश्वरम समेत मुख्तलिफ मामलात पर बदउनवानी की मुकम्मल तहक़ीक़ात होनी चाहिए। उन्होंने रियासती हुकूमत पर किसानों और सिंगारणी मज़दूरों से नाइंसाफ़ी का इल्ज़ाम लगाते हुए किसानों पर दर्ज मुक़दमात वापस लेने, सिंगारणी मुलाज़िमीन के मसाइल फ़ौरी हल करने और अवामी मफादात के तहफ़्फ़ुज़ के लिए अपनी पार्टी की जीतोजहद जारी रखने का अज़्म ज़ाहिर किया। 1400 కోట్లు ఇయాల బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రో కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితోని వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? నిన్న పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి గారు, కాళేశ్వరం ఇట్లయింది అట్లయింది అని. నిజంగా కూడా నేను ఇవాళ కూడా చెప్తున్నా, సాధికారికంగా చెప్తా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారికి ఆఫీసర్లు చెప్పింది చెప్తారు తప్పితే నీటి మీద అవగాహన ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. ఎస్, నేను ఛాలెంజ్ చేసి చావును. ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కరెక్ట్ ఒక 1/2 కిలోమీటర్ చిన్న రాక్ గోడ కడితే, రాళ్ళ గోడ కడితే డైరెక్ట్గా నీళ్లు అన్నారం పోతాయి, సుందిలా పోతాయి, అక్కడ నుంచి ఎల్లంపల్లికి పోతాయి, అక్కడ నుంచి మిడ్మానేర్కి పోతాయి, మిడ్మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పికి పోతాయి, పునరుజ్జీవన పథకానికి పోయేటి అవి అటు పోతాయి, మా నిజాం సాగరు, మా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు వాటన్నిటికి వచ్చేటి అవి వస్తాయి, నల్గొండ దాకా కాకతీయ కెనాల్ల నీళ్లతోని టోటల్ ఒక 30 lakh వాటికి కూడా వాటర్ పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అవినీతి మరకలు పాత గవర్నమెంట్ మీద వేయాలన్నటువంటి దుగ్ధతోని ఇంతమంది రైతులు ఇన్ని లక్షల ఎకరాలను ఎండబెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు ఒక పార్టీ మీద మీరు విమర్శ చేయాలి కాబట్టి అది మేడిగడ్డ కడితే ఇట్లయితుంది అట్లయితుంది కూలిపోతుంది, నేను మేస్త్రిని, నాకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టాను అని చెప్పారు. సంతోషం, మీరు మేస్త్రే. నేనేమంటున్నా, మేస్త్రి గారు ఒక 1/2 కిలోమీటర్ మీరు రాళ్ళ కూడా కడితే అసలు మేడిగడ్డ బ్యారేజ్ని పక్కకు తీసి కంప్లీట్గా అన్నారం సుందిల్లని తీసుకోవచ్చు. ఏ ఎక్స్పర్ట్ వచ్చినా, ఏ ఇంజనీర్ గారిని అడిగినా ఈ విషయం చెప్తారు. చెయ్యగలిగి ఉండి కేవలం ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారు.